విక్కీ, పద్మావతి ఇద్దరూ కూడా రౌడీల నుండి తప్పించుకొని అలా అడవిలోనే దారి తెలియక అక్కడ అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న కొబ్బరి కొమ్మలతో వాళ్ళు బొమ్మలు చేసి ఆడుతూ ఉంటారు. పద్మావతి అయితే పిప్పి అంటూ ఆడుతూ సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంతలో పద్మావతి, విక్రమాదిత్య అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా పద్మావతిని విక్రమాదిత్య అయితే ఎత్తుకుంటాడు. ఎత్తుకొని అలా ఇద్దరు కూడా సరదాగా గడుపుతూ నడుచుకుని వెళ్తూ ఉంటే ఇంతలో మురళీకృష్ణ అక్కడికి వచ్చి విక్రమాదిత్య తల బద్దలు కొడతాడు. బద్దలు కొట్టి అక్కడ నుండి పద్మావతిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక విక్రమాదిత్య అయితే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి ఉండిపోతాడు. ఇక పద్మావతి అయితే సారు లేవండి సారు, నన్ను కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అది విని మురళీకృష్ణ అయితే ఇంకెక్కడ సారు, వాడు ఈ పాటికే ఎప్పుడో ప్రాణాలు కోల్పోయి ఉంటాడు, ఇప్పుడు నిన్ను నేను తీసుకొని వెళ్ళిపోతున్నానని చెప్పి మురళీకృష్ణ అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి మా మధ్య ఉన్న ప్రేమ నిజమైన ప్రేమే అయితే ఇప్పుడు ఖచ్చితంగా సారు లేచి వచ్చి నన్ను కాపాడుతారు, చూస్తూ ఉండరా నీచుడా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మురళీకృష్ణ అలా జీప్ని తోలుతూ ఉంటే ముందుగా ఒక వ్యక్తి వచ్చి నిలబడతారు. అది ఎవరా అని చూసేసరికి విక్రమాదిత్య అయితే ఇప్పుడు మురళీకృష్ణ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా అక్కడ అలా అడ్డంగా నిలబడతాడు. ఇక విక్కీ రావడం చూసి పద్మావతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.